పిల్లలు సూటిగా అడుగుతున్నారు ప్రధానమంత్రి గారు, परीक्षा पे चर्चा करने वाले प्रधानमंत्री जी परीक्षा लीक पे क्यों नहीं चर्चा करते हो? పరీక్ష లీక్ మీద ఎందుకు మాట్లాడవు? పరీక్ష మీద చర్చ అంటావు, పరీక్ష పే చర్చ అంటావు, పరీక్ష లీక్ల మీద ఎందుకు మాట్లాడవు అని ప్రశ్నిస్తా ఉన్నారు. అట్లాగే ఈ పిల్లలు అడుగుతున్నారు, ప్రధానమంత్రి గారు విశ్వగురువు నువ్వు, విశ్వగురువు కదా, మరి ఎందుకు నోరు విప్పుతలేవు, ఎందుకు మాట్లాడతలేవు అని అడుగుతున్నారు. పిల్లలు అడుగుతుంటే గర్జిస్తుంటే గర్వంగా అనిపిస్తున్నది. ఏమంటున్నారు? మీరు యుద్ధమే ఆపినా అన్నారు కదా, రష్యా యుక్రెయిన్ యుద్ధమే ఆపినోనివి పిల్లల కన్నీళ్ళు ఆపలేవా, పిల్లల మీద జరుగుతున్న దాడులు ఆపలేవా ఢిల్లీలో అని అడుగుతున్నారు. సమాధానం చెప్పే సత్తా ఉందా కేంద్ర ప్రభుత్వానికి? సమాధానం చెప్పే ధైర్యం ఉందా ఈ నాయకత్వానికి నేను అడుగుతా ఉన్నా. ఇవాళ నోటికొచ్చినట్టు మాట్లాడడం కాదు, పిల్లల మీద బ్రాండేసి బదనాం చేయడం కాదు. ఒకడు అర్బన్ నక్సలైట్ అంటాడు, ఒకడు దేశద్రోహి అంటాడు, ఒకడు ఇంకేదో అంటాడు. మాట్లాడితే గొంతు విప్పితే, మీకు వ్యతిరేకంగా గలం విప్పితే ఇవాళ ఇష్టం వచ్చినట్టు గొంతు నొక్కే ప్రయత్నం చేస్తా ఉన్నారు. నాకు ఇంకా అన్నిటికన్నా గొప్పగా అనిపించింది, మీకు చెప్తా. ఎంత బాగా అనిపించిందంటే, నాకు మీకు మద్దతుగా ఏ రాజకీయ పార్టీ రాలే 25 రోజులు, మీకు మద్దతుగా ఏ మీడియా రాలే. మొన్న మీరు చూసిన నేను కొంతమంది మీడియా వాళ్ళు ఆఖరికి అనివార్యంగా పోయినాడికి పోతే పిల్లలు అడుగుతున్నారు, ఎక్కడున్నారా 25 రోజులు మీరు, ఎందుకు రాలే, ఎందుకు మా ఆవేదన చూపెట్టలే అని మీడియాను కూడా ఇలా గల్లా బట్టి నిలదీసే పరిస్థితి వచ్చింది అనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇక నడువది మీడియాతోని ఎజెండా సెట్ చేసే రాజకీయం నడువది. మీడియాను అడ్డం పెట్టుకొని, స్లాటర్ హౌస్లను అడ్డం పెట్టుకొని ఇవాళ వ్యక్తిత్వ హననాలు చేసే రాజకీయం నడువది. ఇవాళ పిల్లల దగ్గర పదునైన అస్త్రాలు ఉన్నాయి, వాళ్ళు చూస్తారు. తప్పకుండా భవిష్యత్ నిర్మాతలు మేల్కొన్నారు. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, మోడీ గారు నువ్వు ఎవరితోనైతే గోక్కోవద్దో వాళ్ళతోనే గోక్కున్నావు. వాట్సాప్ యూనివర్సిటీ విద్యార్థులు ఇన్స్టాగ్రామ్ జనరేషన్ తో పంచాయతీ పడ్డది వాళ్ళకి. వాట్సాప్ వాళ్ళు అంటే ఎవరు? వాట్సాప్ వాళ్ళు అంటే ఎవరు? వాట్సాప్ యూనివర్సిటీ వాళ్ళు అంటే అందుభక్తులు. వాట్సాప్ యూనివర్సిటీ విద్యార్థులకు ఇన్స్టాగ్రామ్ జనరేషన్ కు పంచాయతీ పడ్డది. ఎవరు ఏమైతారో ఎవరు ఆగమైతారో మీరు చూస్తారు, నేను కూడా చూస్తా. కానీ ఒకటి మాత్రం పక్కా, मैं 2-4 मिनट हमारे जो यहाँ के नेशनल करेस्पॉन्डेंट है, नेशनल मीडिया है, उनसे भी कहना चाहता हूं. आज देश का युवा पूछ रहा है, देश का युवा जाग चुका है, देश का युवा सत्य जान चुका है, सवाल कर रही है केंद्र सरकार से, क्यों नहीं जवाब देते आप? क्यों आप एक मंत्री को, एक आपके केंद्र सरकार में एक मंत्री को बचाने के चक्कर में क्यों पूरे देश का युवा के गुस्सा आप अट्रैक्ट कर रहे हो? क्यों आप ये नाइंसाफी युवा के साथ कर रहे हो? मैं भी एक बाप हूं, 2 बच्चों का बाप हूं. मैंने कल जो देखा, जुलाई 20 तारीख के दिन युवा के साथ दिल्ली में जो सुलूक किया गया, जो जुल्म किया गया, उन पे जो लाठियां बरसी, उनके साथ जो पुलिस वाला बर्ताव कर रहा था, जिस कदर उनको पूरी तरह से कुचल के मार रहे थे, ये देखने के बाद हर नागरिक का, हर हिंदुस्तानी का दिल दुख रहा है. प्रधानमंत्री जी, परीक्षा पे चर्चा करने वाले प्रधानमंत्री जी, परीक्षा के लीक पे भी चर्चा करिए, पार्लियामेंट में जवाब दीजिए, एक बार खुल के बोलिए, बयान दीजिए. क्यों बचा रहे हो धर्मेंद्र प्रधान जी को? क्या जरूरत है, क्या तकलीफ है उनको हटाने में? युवा आपसे सवाल मांग रही है, इस्तीफा दे दो और बाद में एजुकेशन में जो रिफॉर्म वो चाहते हैं आमने सामने बैठ के आप तय करो, पार्लियामेंट के जरिए डिस्कस करो, पूरे देश के सामने ड्राफ्ट रखो, उसके बाद तय किया जाएगा कि कौन क्या है. इसके अलावा मैं एक और डिमांड भी हमारे बीआरएस पार्टी की तरफ से मैं करना चाहता हूं. आज तेलंगाना का युवा जो है हैदराबाद में हजारों के तादाद में यहां पे इंदिरा पार्क के पास आ गया और यहां से युवा भी डिमांड कर रहा है, जो हमारे भाई और बहन, जो हमारे नौजवान बच्चे, हमारे युवा जो जंतर मंतर के पास आज हड़ताल पे बैठे हैं, उनको सॉलिडारिटी एक्सप्रेस करते हुए उनके साथ कांधा से कांधा मिला के यहां का युवा भी आपसे पूछ रहा है सवाल, आप क्यों बचा रहे हो धर्मेंद्र प्रधान को? आप ही की गलती है, आप ही की गवर्नमेंट की गलती है, उनको तुरंत हटाओ. साथ ही साथ जो केस लगाए गए और जो जुल्म किया गया पुलिस वालों की तरफ से, उन सबको शिक्षा मिलना चाहिए, उन सबको कड़ी से कड़ी उनको सेक्शन लगा के उनको भी अंदर भेजना चाहिए. जिनके साथ जुल्म किया गया उन पे भी कार्रवाई करनी चाहिए और जो बच्चे जिन पे केस लगे हैं वो पूरे केस हटा के आपको उनके साथ भी इंसाफ करना है. చివరగా
నేను ముగించే ముందు చెప్పేది ఒకటే, ఈ పోరాటం ఒక ధర్నాతోనో ఒక నిరసనతోనో అయిపోవద్దు. మీరేదైతే మేమెవ్వరూ లేకముందే, మేమెవ్వరూ రాకముందే గొంతులు విప్పి గలం విప్పి మీరు బలంగా నిలబడ్డారో నేను మీ అందరికీ మాటిస్తా ఉన్నా, ఈ మీ నిరసన మీ పోరాటం ఒక లాజికల్ కంక్లూషన్ వచ్చేదాకా, కేంద్రం దిగి వచ్చేదాకా, కేంద్రం మెడలు వంచేదాకా మీ ఎంబడ ఒక అన్నలాగా నేను కూడా నిలబడతా. నా వంతుగా ఉడతా భక్తిగా ఎంతైతే అంత నేను కూడా చేస్తా. మా పార్టీ నాయకత్వం మొత్తం కేసీఆర్ గారితో సహా మా పార్టీ నాయకత్వం మొత్తం గౌరవ ఎమ్మెల్యేలు, గౌరవ ఎంపీలు, గౌరవ ఎమ్మెల్సీలు, అదేవిధంగా గౌరవ సీనియర్ నాయకులు అందరం కూడా ఇక్కడికి వచ్చున్నాం. మీ అందరికీ అండగా నిలబడతాం. 119 నియోజకవర్గాల్లో ఎక్కడి వాళ్ళం అక్కడ మీకు ఏ రకమైన సహాయం కావాలన్నా, ఏ రకమైన కార్యక్రమం చేయాలన్నా వెన్ను దన్నుగా మా అంబర్పేట ఎమ్మెల్యే గారు వెంకటేష్ గారు కూడా అక్కడ ఉన్నారు. వారితో పాటు తరలి వచ్చిన మా ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారు కూడా ఎక్కడెక్కడ ఉన్నారు. ఇంకా చాలా మంది నాయకులు, గౌరవ ఎమ్మెల్యేలు ఉన్నారు. అందరం కూడా ఎక్కడి వాళ్ళం అక్కడ మీకు అండగా నిలబడతాం. ఈ పోరాటం ఫలించేదాకా మీతో కలిసి నడుస్తామని చెప్పి మీకు మళ్ళొక్కసారి విన్నవించుకుంటూ, జై తెలంగాణ. वी वॉन्ट अरे दिल्ली तक सुनाई देना, रेवंत रेड्डी को भी सुनाई देना, वी वॉन्ट एजुकेशन मिनिस्टर रिजाइन करो, एजुकेशन मिनिस्टर वी वॉन्ट थैंक यू. जय हिंद.